హాయ్ ఫ్రెండ్స్, ఏప్రిల్ 4, 2026 సంబంధించిన కరెంట్ అఫైర్స్ని చూద్దాం. సూక్ష్మ సేద్యంలో ఫస్ట్ ప్లేస్లో ఉన్న రాష్ట్రం ఏపీ. 2025-26 సంవత్సరానికి 3.15 లక్షల ఎకరాల్లో సూక్ష్మ సేద్యం అమలు చేశారు. సూక్ష్మ సేద్యం ఫలితంగా 1,08,143 మంది రైతులు లబ్ధి పొందడం జరిగింది. సూక్ష్మ సేద్యంలో ఫస్ట్ ప్లేస్లో ఉన్న రాష్ట్రం ఏపీ, సెకండ్ ప్లేస్లో ఉన్న రాష్ట్రం గుజరాత్, థర్డ్ ప్లేస్లో ఉన్న రాష్ట్రం తమిళనాడు, ఫోర్త్ ప్లేస్లో ఉన్న రాష్ట్రం రాజస్థాన్. నెక్స్ట్ వన్, ఏప్రిల్ 2, 2026 జన విశ్వాస్ బిల్లుకు రాజ్యసభ ఆమోదించింది. ఏప్రిల్ 2, 2026 జన విశ్వాస్ బిల్లుకు రాజ్యసభ ఆమోదించింది. నెక్స్ట్ వన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు సామ్రాట్ సంప్రతి అనే మ్యూజియాన్ని గుజరాత్ రాష్ట్రంలోని గాంధీనగర్లో ప్రారంభించడం జరిగింది. ఏప్రిల్ 4, 2026 రోజున ఎల్ఐసిని 1956 సెప్టెంబర్ 1న ఏర్పాటు చేయడం జరిగింది. ఎల్ఐసి యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసి ముంబై. నెక్స్ట్ వన్, ఆర్బిఎల్ బ్యాంకులో ఎన్బిడి అనే బ్యాంకు యొక్క వాటా 74%కి ఆర్బీఐ ఆమోదించింది. ఆర్బిఎల్ బ్యాంక్ యొక్క ఫుల్ ఫామ్ వచ్చేసి రత్నాకర్ బ్యాంక్ లిమిటెడ్. ఈ రత్నాకర్ బ్యాంక్ లిమిటెడ్ను 1943 సంవత్సరంలో ముంబై హెడ్ క్వార్టర్గా ప్రారంభించడం జరిగింది. ఆర్బిఎల్ బ్యాంక్ యొక్క చైర్మన్ వచ్చేసి సుబ్రమణ్యం కుమార్. నెక్స్ట్ వన్, మయన్మార్ దేశ అధ్యక్షుడిగా మిన్ ఆంగ్ హ్లైంగ్ నియమితులయ్యారు. వైస్ ప్రెసిడెంట్గా నయో సా. మిన్ ఆంగ్ హ్లైంగ్ యొక్క పార్టీ వచ్చేసి యూనియన్ సాలిడరీ డెవలప్మెంట్ పార్టీ. నెక్స్ట్ వన్, చైనా భారీ రాకెట్ ప్రయోగం విఫలమైంది. ఆ రాకెట్ నేమ్ వచ్చేసి తియాన్ లాంగ్. దీనిని చైనా రాజధాని అయినటువంటి బీజింగ్కి చెందిన స్పేస్ పయనీర్ అనే ప్రైవేట్ సంస్థ స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9కు పోటీగా భారీ రాకెట్ అభివృద్ధి చేసింది. కాకపోతే ఈ రాకెట్ అనేది విఫలమైంది. స్పేస్ ఎక్స్ యొక్క అధినేత వచ్చేసి ఎలాన్ మస్క్. నెక్స్ట్ వన్, నేవీలోకి అణు జలాంతర్గామి అరిదమన్ అనే ఒక సబ్మెరైన్ను ప్రవేశపెట్టారు. భారతదేశం యొక్క ఫస్ట్ సబ్మెరైన్ వచ్చి 2016లో అరిహంత్, సెకండ్ వచ్చేసి అరిగడ్ 2024 ఆగస్టులో, థర్డ్ వన్ వచ్చేసి అరిదమన్ 2026లో ప్రవేశపెట్టడం జరిగింది. భారత నౌకాదళ శక్తికి అతిపెద్ద బలం తారాగిరి. దీన్ని విశాఖలోని తూర్పు నౌకాదళ ముఖ్య కేంద్రంలో సముద్ర శక్తి నౌకగా నిర్మితమైనటువంటి ఐఎన్ఎస్ తారాగిరిని రక్షణ శాఖ మంత్రి జాతికి అంకితం చేశారు. నేషనల్ డిఫెన్స్ అకాడమీ అనేది ఖడక్ వాస్లా, పూణే అనే ప్రాంతంలో గలదు. ఏడీబీలోని సభ్య దేశాల సంఖ్య 69. 69వ దేశం వచ్చేసి ఇజ్రాయెల్. ఏడీబీ యొక్క అబ్రివేషన్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. థ్యాంక్ యూ.